గ్రీసు దేశస్థుడనియు, ఇంకో దేశస్థుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు ఏ భేదము లేదు. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభు వారినందు బాప్తిస్మం పొందుతారో, ఈ రక్షణ భాగ్యం వారికి వస్తుందో, వారందరూ క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని ఎవరైతే ధరించుకున్నారో వాళ్ళందరూ సేమ్ ఒకటే. ఏ జెండర్ లేదు అక్కడ. జెండర్ అంటే తెలుస్తుంది కదా, స్త్రీ పురుషుడు లేకపోతే రెండు కాదు అనేవి ఉంటాయి కదా అక్కడ. ఇప్పుడు నపుంసకుడైన అధికారి ఎవరు? రెండు కాదు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఇది నపుంసకుడు అనే మాటని యెషయా గ్రంథకర్త షండు అంటాడు. ఆయన ఏమంటాడు? షండు అంటాడు అనమాట. వాళ్ళని నపుంసకులు అనే మాటని షండు అని బైబిల్ చెప్తుంది. అంటే వాళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే వారికి వారే నపుంసకులుగా చేసుకున్నవారు కలరు, దేవుని ద్వారా డైరెక్ట్గా నపుంసకులుగా పుట్టినవారు కలరు, వారు కొంతమంది నపుంసకులుగా ఎవరి ద్వారానో నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త ఒకసారి తెరవండి. తల్లి గర్భము నుండే షండుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనుష్యుల వలన కొంతమంది వాళ్ళు అలా చేయబడ్డారు. తర్వాత 3 క్యాడర్స్ ఇక్కడ చెప్పబడింది. బై బర్త్ వాళ్ళని ఎవరు ఏం చేయలేదు, కానీ పాపం వాళ్ళు అలాగా పుట్టారు. బై బర్త్ వాళ్ళు సహజంగా వాళ్ళ జన్మే అలాగా, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా పుట్టారు, వాళ్ళ షండులు. అయితే 2వ క్యాడర్ వాళ్ళు ఎవరంటే మనుష్యుల వలన నపుంసకులుగా. వీళ్ళు ఎక్కడుంటారంటే రాజు దగ్గర, రాణిల దగ్గర వాళ్ళు అపాయింట్ చేయబడుతూ ఉంటారు. శత్రు దేశం నుంచి, వేరే దేశాల నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సో అండ్ సో ఆ పురుషత్వానికి సంబంధించినటువంటి ఆ నర్వ్ని తీసేయడం ద్వారా వాళ్ళు నపుంసకులుగా మార్చబడతారు. ఇది ఆది నుంచి ఉంది. రాణిగారి దగ్గర కాపలా ఉండడానికి, రాణిగారిని తయారు చేయడానికి, రాణిగారి దగ్గర ఆ వాసములో సెక్యూరిటీగా ఉండడానికి పురుషులైతే ప్రాబ్లం కదా, ప్రాబ్లమేనా? కాబట్టి వారిని ఇలా షండులుగా మార్చి అక్కడ రాణిగారి దగ్గర సెక్యూరిటీగా ఉండడానికి, రాణిగారిని తయారు చేయడానికి, రాణిగారికి ఆ సేవలు అందించడానికి అక్కడ ఎక్కువగా రాజుగారి కోటలో నపుంసకులు అక్కడ డ్యూటీలో ఉంటూ ఉండేవారు. ఇలాంటి వారు మనకు కనబడతారా ఎక్కడైనా? మీకు తెలుసా బైబిల్లో? ఎక్కడున్నారు? ఎస్తేరు గ్రంథం. హల్లెలూయా. ఎస్తేరును తయారు చేసినటువంటి హేగే. ఇంకో చోట దానియేలు గ్రంథం. 7 ఈ ఎస్తేరు గ్రంథంలో 7 షండుల పేర్లు కనబడతాయి మీకు. దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నగో దానియేలుకి ఫుడ్ సప్లై చేయడానికి అధికారి ఉంటాడు పైన. ఆయన నపుంసకుడైన అధికారే. అంటే మనుష్యుల ద్వారా నపుంసకులుగా చేయబడిన వారు ఈ రాజుగారి కోటలో అలా ఉండడానికి వాళ్ళని ఆ విధంగా చేస్తారో ఆ విధంగా చేయబడిన వారు కలరు. తల్లి గర్భము నుంచి ఆ విధంగా వచ్చిన వారు కలరు. ఆ 3వ క్యాడర్ ఎవరంటే తమను తాము దేవుని రాజ్యము కొరకు నపుంసకులుగా. వీళ్ళు ఎవరయ్యా అంటే వివాహము నిషేధించిన వారు. వాళ్ళు ఇంకా అంటే స్త్రీ ధర్మము, పురుష ధర్మము ఇవేమి కూడా ఈ శరీరేచ్ఛలు లేకుండా తమను తాము పరలోక రాజ్యము కొరకు వారిని వారు నపుంసకులుగా మార్చుకున్నారు. ఇక్కడ 3 ఉన్నారు, చూస్తున్నారా మీరు? ఏ భేదము లేదయ్యా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, ఎన్ని క్యాడర్స్ వారు ఉన్నారో, పురుషులే ఉన్నారో, స్త్రీలే ఉన్నారో, నపుంసకులే ఉన్నారో, వాళ్ళు ఎలా చేయబడ్డారో నో ప్రాబ్లం. అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు. హల్లెలూయా. దీంట్లో ఏ భేదము కూడా లేదు. ఇక్కడికి మనకు అర్థమైపోవాలి. స్త్రీ చెప్పొచ్చా, పురుషుడు చెప్పొచ్చా? ఎవరికి తలాంత్ ఉంటే వాళ్ళు చెప్పొచ్చు, ఎవరిని దేవుడు పిలిస్తే వాళ్ళు చెప్పొచ్చు, ఎవరిని నిలవబెడితే వాళ్ళ ఫ్రాక్ వేసుకుని మాట్లాడొచ్చు. ఏ ఫ్రాక్ అది? యేసు అనేటువంటి వస్త్రం మన మీద ఉంది. హల్లెలూయా. ఎవరైతే అది వేసుకున్నారో వాళ్ళు క్యాపబుల్ సువార్త చెప్పడానికి. అంతే, వాళ్ళు క్యాపబుల్. నిత్య రాజ్యానికి వారసులు వాళ్ళు. హల్లెలూయా. అయితే ఆ వస్త్రం మనం కాపాడుకోవాలి. ఈ వస్త్రం మన మీద ఉందా లేదా? చాలామంది ఆ వస్త్రాన్ని నిర్లక్ష్యము చేసి పోగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ నపుంసకుల గురించి ఇంకా మాట చెప్తాను మీకు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. దీంట్లో ఏ భేదము లేదు. వాళ్ళు నిషేధించబడిన వాళ్ళని, వీళ్ళ నిషేధించబడిన వాళ్ళని ముందు ఉంది. ద్వితీయోపదేశ కాండంలో రాసుంది వాళ్ళని వెలివేశారని, వాళ్ళు నిషేధింపబడిన వాళ్ళని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో మనం కడగబడతామో, యేసే క్రీస్తు అని విశ్వాసం ఉంచుతామో, 2nd స్టెప్ మన పాపాలు పరిహరించుకుంటాము ఆయన రక్తం ద్వారా, 3rd స్టెప్ బాప్తిస్మం తీసుకుంటామో, ఇక ఏ భేదము లేదు. వీళ్ళందరికీ నా రాజ్యంలో ప్లేస్ ఉంచుతానంటున్నాడు ఆయన. చదవమ్మా. నా ఇంటను నా ప్రాకారంలోని ఒక భాగాన్నే ఇచ్చేస్తాను వాళ్ళకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకి లేని ధన్యత వాళ్ళకు ఉంది. మనకు అందరికీ ఒక పార్ట్ అయితే ఒక వేరే సెపరేట్ పార్ట్ వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. సెపరేట్ పార్ట్ అంటే వాళ్ళకి నా ఇంట
అబ్బా ఎంత గొప్ప మాట అండి అది. నా ఇంట వాళ్ళకి సెపరేట్ ప్లేస్ నేను ఏర్పాటు చేశాను, వారు కుమారులను కుమార్తెలను నా ద్వారా అనిపించుకుంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ భాగ్యం అండి ఇది. వాళ్ళకి ఎలా వచ్చింది? రక్షణ భాగ్యము ద్వారా. రక్షించబడుట ద్వారా నీ క్యాడరే మారిపోతుంది. అర్థమవుతుందా మీకు? నువ్వు రక్షించబడుట ద్వారా నీ క్యాడర్ మారిపోతుంది. అర్థమవుతుందా? అక్కడ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం నువ్వు చేస్తే, నిర్లక్ష్యంగా నడిస్తే ఎలా ఉంటుంది? కాలు విరుగుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే శరీరమే మిగులుతుంది, ఆత్మ ఉండదు ఇక్కడ. అంతేనా? అంతే కదా మరి. శరీరమే మిగులుతుంది ఇక్కడ, ఆత్మ ఉండదు. నిర్లక్ష్యంగా చదివితే ఏ ఉద్యోగము రాదు. నిర్లక్ష్యంగా తింటే కూడా గొంతు పట్టి మధ్యలో పైకి వెళ్ళిపోతాం. ఏది చిన్నది నిర్లక్ష్యంగా ఏది చేయకూడదు. నిర్లక్ష్యంగా ఏది కూడా మనం అలాంటిది. ఇంత గొప్ప రక్షణ హెబ్రీ 2లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారు మీరు? ఈ రక్షణ వస్త్రం మీ మీద ఉందా? ఒకసారి ఒక రాజుగారు ఆయన ఇంట్లో పెండ్లి విందు ఏర్పాటు చేశాడంట. ఏర్పాటు చేసి సో అండ్ సో పెద్ద పెద్ద పీపుల్ అందరి దగ్గరికి, అక్కడ జమీందార్ గారు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి, ఇక్కడ భూస్వామి ఉన్నాడు కదా వాళ్ళ దగ్గరికి, అక్కడ మోతుబరు ఉన్నాడు కదా వాళ్ళ దగ్గరికి, ఆ ఊరిలో గ్రామ పెద్ద ఉన్నాడు కదా వాళ్ళ దగ్గరికి, ఈ ఊరిలో అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర నడిపిస్తాడు కదా ఆయన దగ్గరికి, ఇలా కొన్ని లిస్ట్ ఇచ్చి వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాడంట ఆయన ఇంటికి భోజనానికి. అప్పుడు పిలవడానికి వెళ్ళారు రాజుగారి దగ్గర నుంచి భటులు. వెళ్ళినప్పుడు ఆ మోతుబరి అన్నాడు, నిన్నే పెళ్లి చేసుకున్నాను నేను, నా భార్యను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాలి మేము, సారి పట్టుకొని ఈయన వెళ్తాడో మరి ఆవిడ వస్తుందో నాకు తెలీదు, మొత్తానికి వెళ్ళాలి, అక్కడ నుంచి మా భార్యను ఈరోజు తీసి తెచ్చుకోవాలి, సారీ చెప్పండి నేను రాలేను అన్నాడంట. అప్పుడు ఇంకొక భూస్వామి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, సారీ నేను ఎద్దులను కొన్నాను, నేను పొలము కొన్నాను, ఈరోజే రిజిస్ట్రేషను, అక్కడికి వెళ్ళాలి అన్నాడంట. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే సారీ ముందు చెప్పాల్సింది, నాకు చాలా 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 పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకోవడానికి రేపటి దినాన్ని నేను రాలేకపోతాను, ముందుగానే అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేసాను, నేను రాలేను అన్నాడంట. అలా ఈ బ్యాచ్ అంతా ఎవరికైతే రాజుగారు కబురు పంపించారో గొప్ప విందులో పార్టిసిపేట్ చేయడానికి, రాజ భోజనం తినడానికి, వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తే వచ్చి సేవకులు చెప్పారంట, అయ్యా మనం అదంతా వండించడం వేస్ట్, ఎందుకంటే ఇదిగో వీళ్ళందరూ అందరికి ఇన్ని పనులు ఉన్నాయంట, ఒకడు పొలం కొన్నాడంట, ఒకడు పెళ్లి చేసుకున్నాడంట, ఒకడు భార్య వస్తుందంట, ఒకడు పొలం చూడడానికి వెళ్ళాలంట, సో వాళ్ళు ఎవరు రాలేరంట అయ్యా అని చెప్పినప్పుడు, సరే అయితే మీరేం చేస్తారంటే వీధుల్లోనికి వెళ్ళిపోండి, రాజమార్గంలోనికి వెళ్ళిపోండి. రాజమార్గం దగ్గర గోడల దగ్గర రోడ్డు మీద వెళ్ళేటువంటి బాటసారులు ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళు, అసలు ఎవరు దొరికితే వాళ్ళు రాజుగారు విందు దగ్గరికి రమ్మంటున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొచ్చేయండి. అంటే టోటల్గా మంచి ఇన్విటేషన్ వాళ్ళకి. ఆ ఇన్విటేషన్ అందరూ కూడా రాజుగారి యొక్క విందుకి వచ్చేయచ్చు. ఇక దీంట్లో రిస్ట్రిక్షన్స్ లేవు, పాస్ ఏమి ఇవ్వరు అక్కడ, అవునా? పాస్ ఏమీ లేదు అక్కడ. ఈ ఇంపార్టెంట్ డెలిగేట్స్ ఎవరికి కూడా పాస్ లేదు, ఇంకా ఎవరైనా రావచ్చు ఆ విందుకి, అనౌన్స్మెంట్ అయిపోయింది అక్కడ. అప్పుడు అందరూ విందుశాలకి చేరుకున్నారంట. చేరుకున్నప్పుడు పిలువబడిన వారు రాలేదు. వీళ్ళు ఎవరో ఆ లాస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళందరికీ దొరికింది ఆ ఆపర్చునిటీ, వాళ్ళందరూ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ భోజనాలు వడ్డించడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు రాజుగారు ఎంతమంది గెస్టులు వచ్చారో అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లోనికి వచ్చారంట రాజుగారు. వచ్చి అందరిని ఇలా చూస్తున్నారు ఫంక్షన్ హాల్లో. ఇలా చూస్తూ ఇలా వేలు పెట్టి చూపించి, నీ డ్రెస్ ఏది అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఈ పాటలు పాడే పిల్లలందరూ యూనిఫామ్ వేసుకొచ్చారు కదా, వీళ్ళందరూ యూనిఫామ్ వేసుకు రాలేని వాళ్ళని చూసి నీ డ్రెస్ ఏమ్మా ఈరోజు నువ్వు యూనిఫామ్ వేసుకు రాలేదు అని అడిగాడు ఆయన. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు ఇంకా. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు, ఎవడైతే పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందుకి అటెండ్ అయ్యాడో వాడిని లేపి బయటికి త్రోసేసి బయట చీకటి ఉన్నటువంటి ఆ చీకటి కొట్లో విసిరేయండి వాడిని. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటా ఉంటాయి. ఆ ప్లేస్లోనికి వాళ్ళు పోవాలి, ఎందుకంటే వాడి మీద ఈ వస్త్రము లేదు. మనం ఆలోచిస్తే పాపం వాళ్ళు ఎవరో రోడ్డును పోయేవారు, పిలిచారు, భోజనానికి వచ్చారు, వాడికి అంత పనిష్మెంట్ ఇచ్చాడేంటి అనిపిస్తుంది మనకి. ఆ రోడ్డును పోయేవారు నువ్వు నేనే. మన కోసం రాలేదు, నేను ఇజ్రాయేలీల కొరకు, నా గొర్రెల కొరకు వచ్చాను అన్నాడు ప్రభు. అవునా? వారందరూ ప్రభువును తృణీకరించి మాకంత టైం లేదు వెళ్ళిరా అన్నారు ప్రభువుని. సో ఆ రక్షణ భాగ్యం
మనకొచ్చి వీధుల్లో, వాడల్లో, పల్లెల్లో, భారతదేశంలో, ఇంకో దేశంలో ఎందుకు పనికి రాని మనకి ఆ విందుకు పిలుపు వచ్చిందండి. హల్లెలూయా. ఆ ఆపర్చునిటీ మనకు వచ్చిందండి. ఆ ఆపర్చునిటీని పట్టుకుని ఈరోజు ఆ విందుకి మనం అటెండ్ అవ్వబోతూ ఉన్నాం. నీ మీద వస్త్రము లేకుండా నువ్వు వెళ్ళలేవు. ఆఖరికి ఒక స్పేస్లోనికి వెళ్ళాలంటే ఈ డ్రెస్తో బయలుదేరి వెళ్ళిపోదామా చీరతో? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా మీకు? తల కిందులుగా ఉంటాం. అక్కడ ఉంటామా? తెలుసా స్పేస్లో ఎలా ఉంటుందో? రాకెట్లో పైకి వెళితే ఎలా ఉంటుందో తెలుసా? స్పేస్లో పర్టికులర్ గార్మెంట్స్ వేరుంటాయి, అవి వేరే వేసుకోవాలి. వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రోనాట్స్ అంటారు. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ లేకుండా వాళ్ళు ఇక్కడ నుంచి ఆ మధ్య ఆకాశం దగ్గర వరకు వెళ్ళలేరు వాళ్ళు. అంతే కదా? ఎన్ని ఆకాశాలు ఉన్నాయో తెలుసా ఎవరికైనా? ఆకాశం, మహాకాశాలు. అవి దాటుకుని వెళ్ళి స్ఫటికము వంటి నది, దాన్ని దాటుకుని వెళ్ళి ఆ తర్వాత ఆవలికి వెళ్ళిన తర్వాత జీవవృక్షము, ఆవలికి వెళ్ళిన తర్వాత నీకు కనబడేది పరదేశం, పరలోకం. ఇన్ని దాటుకుని వెళ్ళాలంటే ఈ యూనిఫామ్ లేకుండా నువ్వు ఫ్లైట్లోనే ఆ పై వరకు వెళ్ళలేవు. రాకెట్లోనే ఆ స్పేస్ డ్రెస్ వేసుకోకుండా, స్పేస్ సూట్ వేసుకోకుండా నువ్వు వెళ్ళలేవు. మరి రక్షణ వస్త్రం లేకుండా ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ రక్షణ వస్త్రం లేకుండా వెళ్ళిపోగలవా నువ్వు? వెళ్ళగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప వెలగల వస్త్రము నీ మీద ఉంది. దానిని నువ్వు మురికి పట్టించుకోవద్దు, దానికి మట్టి పట్టించుకోవద్దు, దాన్ని మైల చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దానిని నిర్లక్ష్యము చేయొద్దు, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చెయ్యొద్దు. మరి దేనికంటేనూ గొప్పదైనటువంటి భాగ్యం. ఆ రోజుల్లో కూడా రక్షకులు ఉన్నారు. ఏ రోజుల్లో? ఓల్డ్ టెస్టిమెంట్లో రక్షకులు అంటే ఎవరంటే న్యాయాధిపతులు. ఒత్నీయేలు రక్షకుడు అని రాయబడి ఉంటుంది. ఐడియా ఉంది కదా, చదువుతున్నారు కదా. రక్షకులు అంటారు వాళ్ళని. వాళ్ళు సేవియర్స్. అక్కడ వాళ్ళు ఈ మన శాంసన్ కూడా సేవియరే, న్యాయాధిపతి. వీళ్ళందరూ కూడా రక్షకులు. వారు కేవలం తన ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి అపాయింట్ చేయబడ్డారు. మన రక్షకుడు ప్రాణాన్ని, ఆత్మని, హల్లెలూయా, మన ప్రాణాత్మ దేహాలను కాపాడడానికి మన రక్షకుడు మన కొరకు అపాయింట్ చేయబడ్డాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప మరి దేని ద్వారా నీకు రక్షణ భాగ్యము కలుగదు సరికదా, పరలోక భాగ్యం కూడా నీకు లేదు. ఈ దేహాన్ని చంపేవారికి ఎవరు కూడా భయపడకండి. మన దేహాన్ని, ఆత్మను చంపేవారికి మీరు భయపడండి అని లేఖనం సెలవిస్తూ ఉంది. సువార్త చెప్తే చంపేస్తారా? భయపడొద్దు. మీ ఇంట్లోనికి వెళ్ళి నేను రక్షకుని స్వీకరించాను, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నేను రక్షించబడ్డాను, నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించా, పూజలు చేయనని చెప్తే చంపేస్తారా? ఓకే, చంపేని. ప్రాణాన్ని చంపేవారికి మీరు భయపడకండి. ఆ దేహాన్ని, ఆత్మను కూడా చంపేటువంటి ఆ పరిస్థితులకు మీరు భయపడండి. ఈరోజు మీరు పొందుకున్న రక్షణ భాగ్యం ఎంత గొప్పదో చెప్పాను నేను. ఈరోజు ఆ విలువ మీకు తెలిసింది. మన ఇంటి వారిని కూడా మనం రక్షించుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా నీ భర్త రక్షించబడతాడు, ఖచ్చితంగా నీ భార్య రక్షించబడుతుంది, ఖచ్చితంగా నీ ఇంటి వారు రక్షించబడాల్సిందే. ఎందుకంటే వాగ్దానంలో అంత పవర్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, వాగ్దానాలు మామూలువి కాదు, అవి అధికమైన శక్తి గల వాగ్దానాలు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి. త్రాగుబోతు భర్తల కోసం, తిరుగుబోతు భర్తల కోసం, జోదగాండ్రైన భర్తల కోసం, ఇంట్లో రక్షించబడాల్సిన వాళ్ళ కోసం రేపటి నుంచి నీ డ్యూటీ ఇదే. కొరస్సీలకు రాసిన పత్రిక 3:12. ఇప్పుడు మన గార్మెంట్స్ ఏమేమి ఉండాలో అక్కడ రాసున్నాయి, అండర్లైన్ చేసుకోండి. మీరు ఏమేమి ధరించుకోవాలి, క్రీస్తులాగా మనం ఉండాలంటే, రక్షణ పొందిన మనకి ఏమేమి వస్త్రాలు కావాలి? చదువమ్మా గట్టిగా. ఇవన్నీ గార్మెంట్స్ మన మీద, ఈ వస్త్రాలు మన మీద ఉండాలి. జాలిగల మనస్సు, దీర్ఘశాంతము, ప్రభువుని మనం మంచితనము, ఇవన్నీ కూడా మన వస్త్రాల కింద ధరించుకోవాలి. రోమా 13:14. చూసారా? ఆలోచన చేసి కొనకుడి అని ఉందండి. ఎస్. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఈ శరీర ఇచ్చల్ని నెరవేర్చుకోవడానికి కాదు, కానీ వాటిని జయించి మనం ప్రభువుని ధరించుకునేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకొనిన వారమై
శరీరేచ్ఛలను విసర్జించాలి, క్రీస్తును మనం ధరించుకోవాలి. ఇప్పుడు ధరించుకోవాల్సినవి చెప్తున్నాను నేను. యోబు గ్రంథంలో 29:14, 27:6లో నీతిని వస్త్రంగా ధరించుకోవడం అనేది ఉంటుంది, రాసుకోండి. ఎఫెసీ 6:11, 12లో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు ఏమేమి మన మీద వస్త్రాలు ఉండాలి, ఆ వస్త్రాలు ఎంత అందంగా ఉంటాయి, ఏ వస్త్రం మనం ధరించుకుంటే సాతానికి ఎలా కనబడతామో ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఇప్పుడు మనం సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాం అనుకోండి, సాతాను దగ్గరికి రాగలడా? సర్వాంగ కవచం అంటే తెలుస్తుందా? ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునేటువంటి గార్మెంట్ అది. పైన హెల్మెట్, కిందన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, కిందన ఐరన్ షూస్, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాల్, ఇన్ని పట్టుకుని అక్కడ నిలవబెడితే ఎవరైనా వచ్చి తొడగొడతారా? అక్కడ శాతానుగాడు ఏమైనా చేయగలడా? ఏమి చేయలేడు, వణికి చచ్చిపోతాడు వాడు. ఆ వస్త్రము నీ మీద ఉండాలి. హల్లెలూయా. సర్వాంగ కవచం ధరించుకుంటే ఏ శోధన మీ ఇంట్లోకి రాదు, ఏ సమస్య, ఏ కష్టము, ఏ ఇరుకు మీ ఇంట్లోనికి రాదు. అవన్నీ వస్తున్నాయి అంటే నువ్వు బలహీనుడిగా ఉన్నావు కాబట్టే, నువ్వు ఛాన్స్ ఇచ్చేసావు కాబట్టే, ఆల్రెడీ నువ్వు ఎంతో నీ రక్షణని నిర్లక్ష్యం చేసి తిని పడుకున్నావు కాబట్టే ఈరోజు ఇల్లు ఎలా ఉంది. అవునా కాదా? పని చేస్తూ ఉంటే, ఇల్లును శుభ్రం చేస్తూ ఉంటే ఇల్లు ఎప్పుడు బాగుంటుంది. అవన్నీ చేయలేదు కాబట్టే ఇల్లు ఈరోజు ఎంత అసమాధానంగా ఉంది, ఇన్ని గందరగోళాలు ఉన్నాయి, ఇంత డిస్టర్బెన్స్ ఉంది, ఎంత అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ ఇంట్లో. దానికి కారణం నీ నిర్లక్ష్యము. ఇప్పుడు ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ఈ రక్షణ అనేటువంటి ఈ కార్యాన్ని మనము గట్టిగా పట్టుకోవడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.